నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ ముషీరాబాద్లో జరిగినటువంటి పుష్ప టీం చేసినటువంటి హడావుడిలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. దీనికి పూర్తిగా అల్లు అర్జున్ గారు, మైత్రి మూవీస్ బాధ్యత వహించాలి అని మేము డిమాండ్ చేస్తాను. ఆ మహిళ చనిపోయినటువంటి మహిళకు చనిపోయి 24 గంటలు జరుగుతున్నా ఆ మహిళకు ఎటువంటి న్యాయం జరగలేదు అని మా దృష్టికి వచ్చింది. అలాగే ఆ బాబుని అక్కడ స్థానిక పోలీసులు అక్కడనే వైద్య పరీక్షలు అందించి కాపాడినారు కాబట్టి ఒక ప్రాణం బతికే ఉంది. ఇటువంటి మీ ప్రమోషన్స్ కొరకు, మీ యొక్క స్వార్థం కొరకు ప్రజలతో చెలగాటలు ఆడొద్దని చెప్పేసి ఈ పుష్ప టీంకి, అలాగే అల్లు అర్జున్కి, డైరెక్టర్ సుకుమార్ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ మహిళ చనిపోయి 24 గంటలు గడుస్తూ ఉన్నా మీరు స్టేట్మెంట్లకే పరిమితమైనారు కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఆ బాలుడు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మీ మైత్రి టీం కానీ, హీరో అల్లు అర్జున్ కానీ, సుకుమార్ గారు కానీ వెళ్ళి వాళ్ళని పరామర్శించింది లేదు. తక్షణం మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పోలీసులకు కూడా మేము చెప్తా ఉన్నాము, కేవలం సంధ్యా థియేటర్ ఓనర్ పైనే మీరు కేసు పెట్టారు, అది తప్పు. ఆ థియేటర్ ఓనర్తో పాటు ఈ పుష్ప టీము ఎవరైతే ఉన్నారో, మెయిన్ సుకుమార్, ఆయన ఒక ఇంత పెద్ద బడ్జెట్ సినిమా తీసినటువంటి వ్యక్తి. ఆ ఒక ఏరియా సంధ్యా థియేటర్ అనేది, ఆ పరిసర ప్రాంతాలు అనేది చాలా మాస్ ఏరియా, చాలా క్రౌడెడ్ ఏరియా. అక్కడికి అల్లు అర్జున్ టీం వస్తుంది అని అంటే ఎంత గ్యాదరింగ్ అవుతుంది అనేది ఆయనకు తెలుసు. దానివల్ల ఆయన ప్రమోషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అక్కడికి వచ్చి ఎవడు కాలు చేతులు ఇరగొట్టుకున్నా మాకు సంబంధం లేదు, ఇంకా హైప్ అవుతుంది అని చెప్పేసి దీన్ని పాన్ ఇండియా లెవెల్లో ఇంతమంది చనిపోయారు అని చూపించుకోవడానికి చేసినట్టు మాకు అర్థమవుతా ఉంది. ఏదేమున్నా అల్లు అర్జున్ చూడడానికి ఆ యొక్క మహిళ, ఆ యొక్క బాబు వచ్చారు కాబట్టి వాళ్ళని ఆదుకునే పూర్తి బాధ్యత అల్లు అర్జున్ పైనే ఉంది అని చెప్పేసి మేము ఆయనకు గుర్తు చేస్తూ ఉన్నాము. 24 గంటలు జరుగుతుంది ఆమె చనిపోయి, ఏం చేస్తూ ఉన్నారు మీరంతా? కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అందరికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరందరూ అడగండి, మీరు అందరు ఫ్యాన్సే కదా, చనిపోయిన కూడా ఫ్యాన్సే కదా. ఆ ఫ్యాన్స్ తర్వాత ఆమె ఒక సాధారణ కుటుంబం చెందినటువంటి ఆ దిల్సుఖ్ నగర్లో ఉంటారంటారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మీ యొక్క హీరో కూడా మీరు డిమాండ్ చేయండి. అట్లాగే ఈ మైత్రి మూవీస్ పైన, అలాగే ఈ సంధ్యా థియేటర్ ఓనర్స్ ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.